హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మంచి కథతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ కథ అహంకారం గురించి. అహంకారం అంటే తెలుసు కదా, నాకంటే గొప్పవాడు ఎవడూ లేడు అనే ఫీలింగ్ అహంకారం. చాలా మంది దాన్ని పొగరు అని కూడా అంటారు. మరి ఈ కథ ప్రతాపుడి అహంకారం గురించి. మరి ప్రతాపుడు ఎవరు, ఆయన అహంకారం వల్ల ఏం జరిగింది చూద్దామా? అవన్నీ చూసే ముందు ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్, మరియు మీకు ఇలాంటిది ఏదైనా ఎదురైతే దాని గురించి ఒక చిన్న కామెంట్, మరియు ఈ కథను మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. వారి వాట్సాప్ గ్రూప్స్లో దీన్ని పోస్ట్ చేయండి. ఈ కథ జనవరి 1994లో ప్రచురితమైంది. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అనగనగనగనగనగనగనగా కృష్ణాపురం అనే ఊరిలో ఒక పెద్ద జమీందారు ఉండేవాడు. ఆయన పేరు నరేంద్రుడు. ఆయన చాలా మంచివాడు, నెమ్మదస్తుడు. ఆయన జమీందారిలో వ్యవహారాలు చూడ్డానికి 4 ప్రధాన ఉద్యోగులు ఉన్నారు. ప్రతి ప్రధాన ఉద్యోగి కింద 25 మంది చిన్న చిన్న ఉద్యోగులు ఉంటారు. ప్రధాన ఉద్యోగులు కొంతమంది చిన్న ఉద్యోగుల చేత సొంత పనులు కూడా చేయించుకుంటున్నారని, జమీందారు పనులు చాలా వరకు అందువల్ల వెనకబడిపోతున్నాయని ఆయనకు తెలిసి వచ్చింది. నరేంద్రుడు ముందు ఈ విషయం నమ్మలేదు. ఆయన వాళ్ల మీద నిఘా వేసి అది నిజమేనని తెలుసుకున్నాడు. అప్పుడు ఆయన తన తల్లితో ఈ విషయం చెప్పాడు. ఆ 4 పనిలోంచి తీసేబోతున్నాను అన్నాడు. నరేంద్రుడి తల్లి అందుకు ఒప్పుకోలేదు. ఒరేయ్, వాళ్ళు 4 వయసులో నీకంటే పెద్దవారు, మన కుటుంబానికి చాలా నమ్మకస్తులు. వాళ్ళు తప్పు చేసినా మీ నాన్న ఏమీ అనేవాడు కాదురా. వాళ్ళ మనసులు నొప్పించకుండా సరైన దారిలో పెట్టగలిగితే సరే, లేకుంటే ఊరుకో. మనకి పోయేది ఏం పెద్దగా లేదు కదా. ప్రధాన ఉద్యోగులు మనకు నమ్మకంగా ఉంటే చాలు. వాళ్ళు వాళ్ల పని సరిగ్గా చేయకపోతే ఇబ్బంది పడేది ప్రజలు. ప్రజల గురించి మరీ ఎక్కువ పట్టించుకోవడం కూడా మంచిది కాదని మీ నాన్న అప్పుడప్పుడు చెప్తుండేవాడు అని హితబోధ చేసింది. జమీందారుకు ఇది నచ్చలేదు. కానీ తల్లి మాటను కాదనలేక ఆయన ప్రధానోద్యోగుల జోలికి వెళ్ళలేదు. కానీ ఒకసారి వాళ్ళని పిలిపించాడు. జమీందారీ వ్యవహారాలు కుంటినడకన సాగుతున్నాయి. మీ కింద అందరూ సక్రమంగా పనిచేస్తున్నారా? అది మీరు గమనిస్తున్నారు కదా అని గట్టిగా అడిగాడు. అందుకు వాళ్ళు వినయంగా, అంతా సక్రమంగానే పనిచేస్తున్నారండి. కానీ రోజు రోజుకి జమీందారీ వ్యవహారాలు పెరుగుతున్నాయి. మరికొందరు ఉద్యోగులను నియమించాల్సి వస్తుంది అన్నారు. ఛత్రపురంలో నరేంద్రుడి బాబాయ్ ఉంటాడు. ఆయన పేరు చతురుడు. ఆయన తనకున్న 100 ఎకరాల పొలాల్ని సమర్థవంతంగా సాగు చేయిస్తూ ఎంతో వైభవంగా జీవిస్తున్నాడు. పేరుకు తగ్గట్టే ఆయన వద్దకు వచ్చిన వారందరినీ చతురోక్తులతో నవ్విస్తుంటాడు ఆయన. కొన్నాళ్ల పాటు బాబాయ్ దగ్గరకు వెళితే తన మనసుకు ప్రశాంతత చేకూరడమే కాక తనకు కొత్త విషయాలు కూడా తెలుస్తాయని నరేంద్రుడు అనుకున్నాడు. వెంటనే బయలుదేరి ఛత్రపురంకి వెళ్ళాడు. చతురుడు నరేంద్రుడిని ప్రేమాభిమానాలతో ఆదరించి కుశల ప్రశ్నలు వేశాడు. జమీందారు తన ఇబ్బందుల గురించి చెప్పుకొని బాధపడ్డాడు. నా సమస్యకు పరిష్కారం ఉన్నట్లు తోచట్లేదు. జమీందారి వదిలిపెట్టి నీలాగే ఎక్కడైనా ఒక 100 ఎకరాల పొలం తీసుకొని సాగు చేసుకుంటే ఏ సమస్యలు లేకుండా సుఖంగా జీవించొచ్చునేమో అన్నాడు. దానికి చతురుడు నవ్వి, 100 ఎకరాల భూమిని సాగు చేయడం సులభమేం కాదురా. ఇలాంటి సమస్యనైనా పరిష్కరించి ఏ వ్యవహారాన్నైనా చెక్కబట్టగలవాడు ప్రతాపుడు, నా కొడుకు. అందుకే ఇదంతా సులభంగా కనిపిస్తుంది నీకు అన్నాడు. ఆ మాటలకు నరేంద్రుడు ఆశ్చర్యపోయాడు. అయితే ప్రతాపుని నాతో పంపించు, నా సమస్యను పరిష్కరించగలడేమో ప్రయత్నిస్తాను కదా అన్నాడు నరేంద్రుడు. ప్రతాపుడు నీ సమస్యను పరిష్కరించగలడని నా నమ్మకం. కానీ నీతో పంపడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాడి అహంకారం అంతా ఇంతా కాదు. ఈ 100 ఎకరాల పొలాన్ని చక్కగా సాగు చేస్తున్నందుకే వాడు కన్ను మిన్ను కానకుండా ఉన్నాడు. ఇప్పుడు నీ సమస్యను పరిష్కరించాడంటే వాడికి ఇక పట్టపగ్గాలుండవు. ఏదేమైనా సరే భరించగలను, కానీ అహంకారాన్ని భరించడం నా వల్ల కాదురా. వాడిలో నుంచి అది పోగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఫలించలేదు అని బాధపడ్డాడు చతురుడు. అప్పుడు నరేంద్రుడు నవ్వి, నీ సమస్య చాలా చిన్నది, నా సమస్య చాలా పెద్దది బాబాయ్. ప్రతాపుడు నా సమస్య తీర్చితే నేను నీ సమస్యను తీర్చుతాను, సరేనా అన్నాడు. మొదటిది జరుగుతుందని నమ్మకం నాకు ఉందిరా, కానీ రెండోది జరుగుతుందా అని నమ్మకం మాత్రం నాకు లేదు అంటూనే చతురుడు ప్రతాపుణ్ణి నరేంద్రుడితో పంపించడానికి అంగీకరించాడు. తర్వాత ఆయన నరేంద్రుడితో,
ఒరేయ్, ప్రతాపుడు రాగానే నీ సమస్యను తీర్చగలవారు ప్రపంచంలోనే లేరని, నువ్వు ప్రతాపుడి గురించి అందరూ గొప్పగా చెప్తుంటే విని వచ్చానని చెప్పు. అప్పుడే వాడు నీతో వస్తాడు అని చెప్పాడు. కనుచీకటి పడుతుండగా ప్రతాపుడు పొలం నుంచి ఇంటికి వచ్చాడు. నరేంద్రుడు అతన్ని పలకరించి బాబాయ్ చెప్పిన విధంగా సాయం కోరాడు. ఒరే ప్రతాపు, నువ్వు చాలా గొప్పవాడివి అని అందరూ చెప్తున్నారు. నువ్వు పరిష్కరించలేని సమస్య లేదటగా. నా సమస్యని పరిష్కరించి కాస్త పుణ్యం కట్టుకోవు అని కోరాడు నరేంద్రుడు. ప్రతాపుడు ఉబ్బి తబ్బిబ్బై నరేంద్రుడి సమస్య గురించి మరికొన్ని వివరాలు తెలుసుకున్నాడు. ఈ మాత్రం దానికి నేను నీతో రావాలా? ఒక ఉపాయం చెబుతాను. అమలు పరిచాక 2 నెలల్లో పూర్తి ఫలితాలు కనిపిస్తాయి. లేకపోతే నన్ను అడుగు అన్నాడు. నరేంద్రుడు ప్రతాపుడు చెప్పిన ఉపాయాన్ని విని కృష్ణపురం చేరుకున్నాడు. ఆయన తన 4 ప్రధానోద్యోగుల్ని పిలిచి, మీరు మా తండ్రి గారి కాలం నుంచి దివాణంలో పనిచేస్తున్నారు. మిమ్మల్ని నేను మా బంధువుల కన్నా ఎక్కువగా గౌరవిస్తాను. ప్రస్తుతం జమీందారీ వ్యవహారాలకు డబ్బు సరిపోవడం లేదండి. మీరంతా నాకు సహకరిస్తే మన ఆదాయం పెంచగలను. అందుకు అవసరమైతే మీకు కొంతమంది చిన్న ఉద్యోగుల్ని అదనంగా ఇవ్వగలను. అవసరం లేదనుకుంటే ఇప్పుడున్న ఉద్యోగులను కొందరిని తొలగిద్దాం. ఏమంటారు అన్నాడు. 4 ప్రధానోద్యోగులు ఎంతో ఉత్సాహంగా జమీందారు గారికి సహకరిస్తామని మాట ఇచ్చారు. కానీ తమకింకా చిన్న ఉద్యోగులు కావాలి అని వారు అన్నారు. అందుకు నరేంద్రుడు, అయితే ఒక పని చేయండి. ప్రతి ఉద్యోగికి ఏమేం పని ఇస్తున్నారో కాగితం మీద రాయండి. తానేం చేశాడో ప్రతి ఉద్యోగి కాగితం మీద రాసి మీకు ఇస్తాడు. ఆ విధంగా వాడు చేసిన పని ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. వాడు 1 వారానికి తగ్గ పనులు చేయలేదంటే మీరు హెచ్చరించండి. మీ మంచితనాన్ని చిన్న ఉద్యోగులు దుర్వినియోగం చేయకుండా ఇందువల్ల వీలవుతుంది అన్నాడు. 4 ప్రధానోద్యోగులు ఇందుకు ఉత్సాహంగా ఒప్పుకున్నారు. అప్పుడు నరేంద్రుడు, అయ్యా, మరొక్క మాట. మీ మంచితనాన్ని చూసి పనివాళ్లు లోకువగా కట్టవచ్చు. ఉద్యోగులు ఏం చేశారో మీకు తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళు కాగితం మీద రాసిన పని నిజంగా చేసినట్లు మీరు ధృవీకరిస్తేనే సంతకాలు పెట్టండి. ఆ విధంగా చేస్తేనే ఉద్యోగులకు మీరంటే భయం ఉంటుంది. కాగితం మీద మీ సంతకం లేకపోతే ఆ పని వారు చేయనట్టే లెక్క. అర్థమైందా అన్నాడు. ప్రధానోద్యోగుల ఉత్సాహం రెట్టింపైంది. నరేంద్రుడు కొంచెం ఆగి, మరొక సంగతి. ఎక్కువ పని చేసిన వారికి ఎక్కువ జీతం, తక్కువ పని చేసిన వారికి తక్కువ జీతం. ఎంత జీతం అనేది మీరే నిర్ణయించండి అన్నాడు. ప్రధానోద్యోగులు జమీందారు తెలివిని విపరీతంగా మెచ్చుకొని, అయ్యా, మీరు ప్రవేశపెట్టిన ఈ సంస్కరణల వల్ల జమీందారీ ఎంతో వృద్ధి పొందుతుంది, చూస్తుండండి అన్నారు. అలా జరగాలని నా కోరిక కూడా అండి. కానీ మీ వంటి మంచివారిని ఎవరైనా మోసగిస్తారు. కొందరు చిన్న ఉద్యోగులు మిమ్మల్ని మొహమాట పెట్టి తప్పుదారిలో నడిపిస్తున్నారు. పని చేయకుండా పని చేశామని రాసి సంతకాలు పెట్టమంటారు. మీరు రోజు వాళ్ల ముఖం చూసేవాళ్లు కాబట్టి మీకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే సంతకాలైనాక ఆ కాగితాలను పంపిస్తే నేను కూడా వాటిని చూసి వాళ్ళు పనులు చేస్తున్నారో లేదో పరీక్షిస్తాను. కాగితంలో రాసిన పని జరగకుండా ఉండిపోతే వాళ్లకు 3 శిక్షలు. 1 పని చేయనందుకు, 2 తప్పుడు సమాచారం ఇచ్చినందుకు, 3 మిమ్మల్ని మొహమాట పెట్టి మీతో సంతకం చేయించినందుకు. సరేనా అన్నాడు నరేంద్రుడు. ప్రధానోద్యోగుల మొహాలు మాడిపోయాయి. వాళ్ళేమీ అనలేకపోయారు. అప్పుడు నరేంద్రుడు మళ్ళీ, ఉద్యోగులు తిన్నగా ఉండకపోతే వాళ్లను పనిలోంచి తీసేయొచ్చు. ఆ అధికారం మీకుంది. అయితే ఆ పని గురించి ఉద్యోగులిచ్చే సమాచారాన్ని బట్టే వాళ్ల విషయంలో నిర్ణయాలు మీరు తీసుకోవాలి. అంటే ఆ పని నిజంగా జరిగిందా లేదా అని కనుక్కోవాల్సిన బాధ్యత కూడా మీదే అన్నాడు. దీంతో ప్రధానోద్యోగులకు అసలు విషయం అర్థమైంది. కొత్త వారిని పనిలోకి తీసుకోవాలన్నా, పాతవారిని పనిలోంచి తీసేయాలన్నా, బాగా పనిచేసే వారికి ఎక్కువ జీతం ఇవ్వాలన్నా అన్నీ పనిని బట్టే లెక్క ఉంటుంది. ఆ పనిని లెక్కగట్టడానికి జమీందారు తిరుగులేని పద్ధతిని ఎన్నుకున్నాడు. ఆ కాగితాలన్నీ అతను గమనించిన తర్వాతే ఎవడికి ఎక్కువ జీతం ఇవ్వాలి, తక్కువ జీతం ఇవ్వాలి అనేది నిర్ణయిస్తాడు. ఇంతకాలం ఇలాంటి పద్ధతి లేక తమ ఆటలు సాగాయి. ఇక పైన సాగవు. 1 నెల రోజులు గడిచేసరికి అప్పటికే పనిలో ఉన్నవారే ఎప్పుడూ చేయనని ఎక్కువ పనులు చేసేశారు. ప్రధానోద్యోగులు తమ సొంత పనులకు వేరే ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే చిన్న ఉద్యోగులు వారి కోసం చేసిన పని కూడా కాగితంపై రాస్తున్నారు. అది జమీందారు వద్దకు వెళితే తమ ఉద్యోగానికే ప్రమాదం అని వారు గ్రహించారు. ఇదంతా చూసిన నరేంద్రుడు ఎంతో సంతోషించాడు. వెంటనే చక్రధరపురం వెళ్లి చతురుణ్ణి కలుసుకున్నాడు. మన ప్రతాపుడు సామాన్యుడు కాడు. వాడిని నా వద్దకు పంపు. దివానుగా ఉండి నాకు సహాయపడతాడు అన్నాడు. చతురుడు నవ్వి,
వాడి మితిమించిన అహంకారం గురించి నీకు చెప్పాను కదరా, ఇప్పుడు వాడు నిన్ను చాలా తక్కువ చూపు చూస్తున్నాడు అన్నాడు. నువ్వు చెప్పింది నాకు గుర్తుంది. వాడి అహంకారం తగ్గడానికి ఉపాయం ఆలోచించాను. శబరివనంలో ప్రద్యుమ్నుడనే యోగి ఉన్నాడు. ఆయన మహాజ్ఞాని. మన ప్రతాపుడే కాదు, ఈ ప్రపంచంలోని ఏ మేధావైనా సరే ఆయన కాలిగోటికి సరిపోడు. ఆయన ఎవరితోటి ఒక్క మాట కూడా మాట్లాడు. తన వద్దకు ఎవరూ రాకుండా రక్షణ కల్పించమని ఆయన నన్ను కోరుకున్నాడు. మన ప్రతాపుడు ఆయన శిష్యరికంలో ఒక వారం ఉన్నాడంటే వాడి జ్ఞానం పెంపొందుతుంది, అహంకారం నశిస్తుంది. ఏమంటావు అన్నాడు నరేంద్రుడు. సరే, ఆ ప్రద్యుమ్నుడిని కలుసుకునేందుకు ప్రతాపుణ్ణి ఒప్పించే భారం మాత్రం నీదే. వాడిలో మార్పు వస్తే నాకంటే సంతోషించేవాడు ఎవరుంటారు చెప్పు అన్నాడు చతురుడు. రాత్రి ప్రతాపుడు పొలం నుంచి రాగానే నరేంద్రుడు అతనికి ప్రద్యుమ్నుడి గురించి చెప్పాడు. ఒరే ప్రతాపు, యోగి అనేవాడు తన జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టాలి తప్ప అహంకరించి ప్రద్యుమ్నుడిలా ఉండకూడదు. ఆయన జ్ఞానాన్ని 10 మంది తెలుసుకోవాలని నా ఆశ. నేను నీకు ఆయనని పరిచయం చేస్తాను. అతనితో ఒక వారం ఉండే అవకాశాన్ని కల్పిస్తాను. నీవు ఆయన జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టేలా ఏదైనా ఆలోచన చెయ్యాలి. ఇది నీకు తప్ప మరెవరికీ సాధ్యం కాదురా. నీ తెలివితేటలను నేను చూశానుగా అన్నాడు ఎంతో ఆసక్తిగా. ప్రతాపుడు వెంటనే సరే అన్నాడు. ఆ మర్నాడే అతను ప్రద్యుమ్నుడిని కలుసుకున్నాడు. ఆయనకు హితబోధ చేశాడు. ఆయన అంతా విని, నాకు చెప్పడానికి అసలు నీకేం తెలుసురా, నేను చదివిన శాస్త్రాలు ఒక్కటొక్కటిగా చెబుతాను, విని నాకు సలహాలిచ్చే యోగ్యత నీకుందో లేదో తెలుసుకో అంటూ 4 రోజుల పాటు ప్రతాపుడికి రకరకాల శాస్త్రాలు వివరించాడు. అన్ని రకాల శాస్త్రాలుంటాయని కూడా ప్రతాపుడికి అప్పటి వరకు తెలియదు. అతడు ముందు ఆశ్చర్యపోయినా తర్వాత నెమ్మదిగా తేరుకున్నాడు. మీకెన్ని శాస్త్రాలు తెలిసినా సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పడం మీకు రాదు. నాకు మీ అంత శాస్త్రజ్ఞానం లేదు, కానీ సామాన్యుడికి పనికొచ్చేలాగా ఎన్నో మంచి పనులు చేసి వారికి ఉపయోగపడుతున్నాను అని తను చేస్తున్న పనులన్నీ ఏకరువు పెట్టాడు. అందులో నరేంద్రుడికి చెప్పిన ఉపాయం కూడా ఉంది. ప్రద్యుమ్నుడు అదంతా విని, నీ ముఖంలో తేజస్సు చూస్తే నువ్వు గొప్పవాడివి అని గ్రహించాను. నువ్వు మాట్లాడాక నీ గురించి పూర్తిగా అర్థమైంది. ప్రపంచానికి కావాల్సింది నీ వంటి వాళ్లే, నా వంటి వాళ్ళు కాదు. నువ్వు ప్రజల మధ్య ఉండగా నీ తెలివి వెలుగుతుంది. అందువల్ల నువ్వు ప్రజల మధ్యకి వెళ్ళు. ఎప్పటిలాగే నీ పని నువ్వు చేసుకో. నేను ఈ ఆశ్రమంలోనే ఉంటాను అన్నాడు. ప్రతాపుడు అక్కడి నుంచి తిరిగి వచ్చి జరిగిందంతా తండ్రికి నరేంద్రుడికి చెప్పాడు. ప్రద్యుమ్నుడంతటి వాడి చేత కూడా నీ అంతటి వాడు లేడు అని అనిపించుకున్నాక అతడి అహంకారానికి పట్టపగ్గాలుండవని వాళ్ళిద్దరూ భయపడ్డారు. కానీ ఆనాటి నుంచి ప్రతాపుడు తన గురించి గొప్పలు చెప్పుకోవడం పూర్తిగా మానేశాడు. అడిగిన వారికి మంచి సలహా ఇవ్వడమే గాని తన గురించి ఒక్క మాట కూడా చెప్పేవాడు కాదు. త్వరలోనే ప్రతాపుడు మంచి వినయశీలుడని పేరు తెచ్చుకున్నాడు. ప్రతాపుడి తండ్రి ఒక్కడు మాత్రమే కొడుకులోని మార్పుకు కారణం గ్రహించాడు. అదేంటంటే, అనుకున్నది సాధించడం ప్రతాపుడికి అలవాటు. ప్రద్యుమ్నుడిని ఎలాగైనా ప్రజల మధ్యకు తీసుకురాగలను అని అతను అనుకున్నాడు. కానీ అది సాధ్యపడలేదు. ప్రద్యుమ్నుడు మహాజ్ఞాని అనడంలో సందేహం లేదు. ప్రద్యుమ్నుడు ఎంతో తెలివిగా నరేంద్రుడికి లేని తెలివి గురించి పొగిడి ఆ వినయంతోనే అతన్ని ఓడించేశాడు. ఎదుటివాడిని అహంకారంతో కాక వినయంతో ఓడించి లొంగదీసుకోవచ్చని కొత్త విషయాన్ని ప్రతాపుడు తెలుసుకున్నాడు. అది తెలిసాక అతడికి అహంకారం పూర్తిగా పోయింది. అంతటి జ్ఞాని ప్రతాపుణ్ణి పొగిడి తన ప్రజల మధ్యకు రాకుండా తప్పించుకున్నాడు. ప్రజలకు సలహాలిచ్చి సహాయం చేసి పేరు పొందుదామనే తాపత్రయం జ్ఞానులకు ఉండదు. ఆ విషయం ప్రతాపుడికి అర్థమైంది. తను జ్ఞాని కాదని అతను గ్రహించాడు. తనకంటే తెలివైన వారి దగ్గర తన తెలివి రాణించదని అప్పటికి అర్థమైంది ప్రతాపుడికి. కాబట్టి ప్రద్యుమ్నుడిని అక్కడే వదిలేసి ప్రజల మధ్యకు వచ్చేశాడు. చూశారు కదా, మంచి కథ కదా. ఇందులో ప్రతాపుడి తెలివితేటలు అద్భుతం. కానీ ప్రద్యుమ్నుడి వినయం ముందు అతను ఓడిపోయాడు కదా. తనకు ఎన్ని గొప్ప గొప్ప శాస్త్రాలు తెలుసో చెప్పడానికే 4 రోజులు పట్టిందంటే ఆ ప్రద్యుమ్నుడు ఎంత గొప్పవాడై ఉంటాడు. అటువంటి వాడు తనని పొగుడుతున్నాడంటే తప్పకుండా అతను ప్రద్యుమ్నుడి కంటే తెలివైన వాడై ఉండాలి కదా. కానీ నరేంద్రుడు 4 రోజుల తర్వాత ఆయన చెప్పినవన్నీ విన్నాక నరేంద్రుడికి నిజంగా అంత తెలివితేటలు లేవని అర్థమైపోయింది. అయినప్పటికీ ప్రద్యుమ్నుడు తనని పొగుడుతున్నాడు అంటే అతను లేని తెలివితేటలను పొగుడుతున్నాడు. అతన్ని వదిలించుకుందామని చూస్తున్నాడు. ఆ విషయం తెలివైన వాడు కాబట్టి ప్రతాపుడికి అర్థమైంది. ఇంకెవరైనా అయితే
ప్రద్యుమ్నుడి వంటి మహాజ్ఞాని నన్ను పొగిడాడు అని చెప్పుకొని తిరుగుతారు కదా. కాబట్టి అహంకారం అనేది చాలా చెడ్డ విషయం. అది ఎవరికి ఏ పరిస్థితిలోనూ ఉండకూడదు. ఇటువంటిదే మరో కథ కూడా నేను ఇంతకుముందు చందమామలో చేశాను. ఇదిగో దాని లింక్ ఇక్కడ ఉంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి. ఇటువంటి సంఘటనలు మీ లైఫ్లో జరిగి ఉంటే ఒక చిన్న కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. ఇటువంటి మంచి కథలను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వచ్చే వారం మరొక మంచి కథతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.